ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో జామీలు దొంగతనం చేసిన పేరం శ్రీనివాసులు రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ తనని కొట్టకుండా అడ్డగిస్తున్న రాపూరు ఎస్ఐ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్న బాధితుడు పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ఎలక్షన్స్ పేరుతో కొలతలు వేయకుండా తత్సారం చేస్తూ పేరం శ్రీనివాసులు రెడ్డితో కుమ్మక్కయ్యి నా పొలంలో జామాయిల్ అక్రమంగా వారి సహకారంతో దొంగిలించినప్పుడు వీరు పూర్తి సహాయ సహకారాలు అందించి తగిన ప్రతిఫలం పొందారని సదరు శ్రీనివాసులు రెడ్డి బాహాటంగా చెప్తున్నారు. వీరి అవినీతికి ఇదే తార్కాణం. లండన్లో ఉంటాడు, ఆయన దగ్గర ఉంది. సో శ్రీనివాసులు రెడ్డిది లేట్ అవుతుంది, మాకు డబ్బులు చాలా అవసరం ఉంది, మేము బ్యాంక్ లోన్లలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మీరు తొందరగా 16.5 ఎకరాలు కొనుక్కుంటే మేము రిజిస్టర్ చేసి ఇచ్చేస్తా ఉన్నాము. దానికి మేము డైరెక్ట్ సేల్ అయింది, దానికి మార్కెట్ రేట్ ప్రకారం 16.5 ఎకరాన్ని కట్టేసాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది. దానికి సంబంధించిన ఖాతా నెంబర్లో అవన్నీ ఆయన చేయించుకున్నారు, దాన్ని తీసుకొచ్చి చూపించారు. ఎంఆర్ఓ గారు గౌరవనీయులైన అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వాటిని వెరిఫై చేసి ఇవి కరెక్టే అన్నారు. నేను వెళ్ళి అడిగాను పర్సనల్గా, సార్ ఇట్లా వచ్చింది చూసి తీసుకోవచ్చాను. ఆ తర్వాత మిగతా 16.5 ఎకరాలు కొలత ఇస్తూ ఉంటే ఇక్కడ 16.5 ఎకరాలు లేదు, మొత్తం విస్తీర్ణంలో 20 ఎకరాల 40 సెంట్లు ఉంది. అంటే ఆయన కొడుకు పేరు మీద మిగిలిన భూమి ఏదైతే ఉందో 4 ఎకరాల 40 సెంట్లు 4 ఎకరాల 90 సెంట్లే ఉంది అని చెప్పి తిరగడం వల్ల ఆయన కొడుకు పేరు మీద వేసిన రిజిస్ట్రేషన్కి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మనకు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. ఆయన అంటే మొదట ఆయన లేదు 33 ఎకరాలు దాన్ని బుకాయించారు. ఆ తర్వాత అది కరెక్ట్ కాదు, ఈ సర్వేయర్ గారు ఎవరైతే ఉన్నారో లేదు ఇది 20 ఎకరాల చిల్లరనే ఉందని చెప్పడం వల్ల దానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేసారు. ఆ తర్వాత ఏంటంటే మేము ఆ పొలాన్ని సరి చేసుకునే కార్యక్రమంలో తిరుగుతూ ఉండగా, అంటే మాకు 1B ఇవన్నీ లేట్ అయిపోతా ఉన్నాయని చెప్పి మేము తిరుగుతూ ఉండగా 2021వ తేదీ సెప్టెంబర్న ఆయన ఎవరికి తెలియకుండా ఒక 12 లోడ్లు జామాయిల చెట్లు అప్పటికే కొట్టించేసారని చెప్పి తెలిసింది. వెంటనే ఆ లారీని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పగించి దొంగతనం చేసి పెట్టామన్నమాట. వెంటనే ఆయన వచ్చి మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు, కాళ్ళవేళ్ళబడి లేదంటే నేను తప్పు చేశాను, ఇంక పిల్లలు ఎప్పుడు చేయలేని చెప్పి పెద్ద మనుషులు, వాళ్ళ తరఫున పెద్ద మనుషులు, మా తరఫున పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడి 3 లక్షల రూపాయలు నేను కొట్టినాను, ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసాడు. అయితే దాన్ని ఆయన మనసులో పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయి నేను ఆయన నాకు ఇచ్చిన 17 లక్షలు ఏదో నేను ఆయన నాకు అప్పు కింద ఇచ్చినట్టు కేసు వేసాడు కోర్టులో. ఆ కోర్టు వారు దాన్ని మొత్తం విచారించి ఆయన అది తప్పుడు కేసు వేశారని చెప్పి కొట్టేసి ఆయన నాకు 1,75,000 రూపాయలు జరిమానా కట్టమని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చారు గౌరవ జడ్జి గారు. నెల్లూరు సివిల్ కేసు కింద జరిగింది. అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే, ఇతను ప్రతిసారి కేసు వేసినప్పుడల్లా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ గెలుస్తున్నాడని చెప్పి పర్సనల్గా ఖర్చు పెట్టుకొని వాళ్ళ భార్యని నేను కొట్టానని, తర్వాత ఇటువంటి పర్సనల్ కేసులు వేసి మళ్ళీ వాటిని కోర్టులో వేశారు, అవి కూడా నిలబడిపోయాయి. ఈ జరుగుతున్న క్రమంలో మళ్ళీ మొన్న మార్చి 20వ తేదీ నేను లండన్లో ఉన్నప్పుడు జామాయిల చెట్లు ఆల్మోస్ట్ 10 లోడ్లుగా కొట్టేశారు. ఈ మా దగ్గర ఎవరైతే లాస్ట్ ఇయర్ కొన్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే ఇట్లా మీరు జామాయిలు ఇట్లా కొట్టారు కదా, మాకే ఇవ్వచ్చు కదా అని చెప్పి లండన్కి ఫోన్ చేశారు. నేను కొట్టట్లేదని విచారిస్తే ఈ శ్రీనివాసులు రెడ్డి గారు కొడుతున్నారని చెప్పారు. మేము ఎస్ఐ గారికి అక్కడి నుంచి లండన్ నుంచి నేను మెసేజ్ పంపించాను, సార్ ఇట్లా నా పొలాన్ని కొట్టేస్తున్నారు, దయించి ఆపండి అని చెప్పి. ఆ తర్వాత మా మామగారు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ఆపించారు. ఆ తర్వాత ఏదో ఎంఆర్ఓ గారికి చెప్పి కొలతలు వేయించి కేసు వేస్తామని మార్చి 20వ తేదీ 2024లో చెప్పారు. ఆ తర్వాత ఉదాహరణగా నేను కూడా ఇండియా వచ్చాను, కరెక్ట్గా 2 రోజులు ఇండియా వచ్చేసాను. వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, తిరిగాను, చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. మళ్ళీ ఏమైందంటే ఏప్రిల్ 8వ తేదీ ఆయన ఈసారి అంటే పొలంలో ఉంచుకున్న పొలవాళ్ళని రోడ్డుకి ఆపోజిట్ సైడు పంగిలికి చెక్ పోస్ట్కి ఆపోజిట్ సైడ్లో ఉండే మధురమల్లి దగ్గర గుడిసెలు వేయించి దొంగ కరెంటు వాడుతూ మన పెంచులయ్య సర్పంచ్ హస్బెండ్ ఎవరైతే అతని సహకారంతో మళ్ళీ 4 లోడ్లు చెట్లు కొట్టించి పంపించాడు. నేను అక్కడ కూలోళ్ళు ఎందుకు ఇక్కడ జరిగిందనంటే, మాకు అట్లా పెంచులయ్య ఆయన చెప్పాడు, మీరు కొట్టుకోండి, ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని ఆపరు,
మీరు దొంగ కరెంట్ వాడుకోండి, ఏం పర్వాలేదు అని చెప్పారు. మళ్ళీ ఎస్ఐ గారి దగ్గర పోయాను, తర్వాత సిఐ గారి దగ్గర పోయాను, తర్వాత ఎస్పీ సార్ దగ్గర పోయాను. గౌరవనీయులు ఎస్పీ సార్ వచ్చి సిఐ గారికి ఈ కేసుని విచారించి చెప్పని చెప్పారు. గౌరవ సిఐ గారు నన్ను 2 వారాల క్రితం పిలిపించి నా దగ్గర ఉండే మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని నేను విచారించి చెప్తాను అన్నాను. ఇప్పుడు దాకా నాకు ఇంకా అవుట్పుట్ రాలేదు. అంటే దాని గురించి ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా చెప్పలేదు. ఇప్పటికీ శ్రీనివాసరెడ్డి మీద క్రిమినల్ అది దొంగతనం కేసు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎస్ఐ గారు ఏమంటారంటే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కొలతలేపించి దాన్ని ఎవరు హక్కులు ఏదో తెలిసిన తర్వాత కేసు వేస్తానంట. ఇంతలోపల నా పొలం ఏదైతే ఉందో హక్కు అంటే పూర్తి హద్దులు నాకు తెలుసు కాబట్టి డీవియేషన్ పూర్తిగా లేనటువంటి పక్కన నేను కొట్టడానికి అని చెప్పి మనుషులు పిలిపిను. ఆయన శ్రీనివాసరెడ్డి ఫోన్ చేస్తారు, ఎస్ఐ గారు వచ్చి నన్ను కొట్టడం ఆపేయమంటారు. నేను ఇటు వచ్చేస్తాను, మళ్ళీ శ్రీనివాసరెడ్డి వెళ్ళి కొట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. జరుగుతూ ఉండేది ప్రతిసారి ఏంటంటే నేను వెళ్తేనేమో ఆపేస్తారు, ఆయన వెళ్తేనేమో ఆపడం జరుగుతుంది. అది ఎందుకనేది నాకు కూడా అర్థం కాదు. అసలు శ్రీనివాసరెడ్డి అనే అతని పేరు మీద 1 ఎకరం కాదు కదా, 1 సెంటు భూమి కూడా లేదు. ఆయనకి ఏ హక్కు ఉంటే ఆయన ఫోన్ చేస్తున్నాడు, దాన్ని ఏ హక్కు కింద దాన్ని తీసుకొని నన్ను ఆపుతున్నారో నాకు అర్థం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే నేను పెట్టుకున్నటువంటి కూలోళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఆ రోజు బుద్ధిపోవడం వల్ల నా జోబులోంచి డబ్బులు తీసేయాల్సి వస్తుంది. నాకు ఇంతవరకు అంటే 2020 నుంచి తిరుగుతా ఉన్నాను. నా పొలం హద్దులు నాకు కేసు ఇచ్చేయండి అంటున్నాను. ఏసీ ఉంటుంది ఎంఆర్ఓ వాడు. అదేవిధంగా ఎస్ఐ గారిని ఈ శ్రీనివాసరెడ్డి అనే ఆయనకి ఏం సంబంధం ఉంది, ఆయన ఎందుకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఏమంటాడు నేను సుపారీలు పెట్టించాను ఏదో వద్దు. అసలు అతని దగ్గర ఉండే ప్రూఫ్లు ఏమో తీసుకొని వస్తే నేను నిజంగా అట్లాంటి చేస్తే అప్పుడు శిక్షించాలి. అది లేకుండా మీకు తెలియదండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని లోపల వేస్తారని చెప్పి బెదిరిస్తారు. 2022లో ఆయన సివిల్ కేసు వేసినప్పుడు నేను మొత్తం సాక్ష్యాలు సబ్మిట్ చేశాను. ఆయన కేసు వేస్తే నేను డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాదోపవాదాలు జరిగిన తర్వాత ఆయనకి 1,25,000 రూపాయలు జరిమానా కట్టమని గౌరవ జడ్జి గారు ఎందుకు ఇస్తారు ఆర్డర్? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి తెలుస్తా ఉంది. నువ్వు ఆ తప్పుడు మనల్ని మానేసుకొని నువ్వు బాగున్నావు అంటే ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే ఏమంటాడు, నేను ఎస్ఐ గారికి 17 లక్షలు ఇచ్చాను, సిఐ గారికి ఇంతకుముందు సిఐ గారికి డబ్బులు ఇచ్చాను, ఆయన వెంకట కిరణ్ కుమార్ గారితో పొల్యూడ్ అయిపోయారు అని చెప్తారు. నేను ఏ పొద్దు ఏ పోలీస్ ఆఫీసర్కి ఏ ఎంఆర్ఓ ఆఫీసర్కి ₹1 ఇవ్వలేదు. నిజమే, నేను ఇవ్వను కూడా. నా పక్కన న్యాయం ఉంది, నా మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు న్యాయం అడుగుతాను. న్యాయం డిలే చేయడం వల్ల వాడు దాన్ని అనుసుగా తీసుకొని అన్ని రకాల తప్పుడు పనులు చేసుకుంటూ పోతున్నాడు. దాన్ని డిలే చేయకుండా వీలైనంత తొందరగా దాన్ని విచారించి అతనికి తగిన శిక్ష లేదంటే కొన్ని నేను తప్పు చేస్తే నాకైనా శిక్ష అయింది, నష్టం లేదు. అదేనే చెప్తున్నా కదా, నేను తప్పు చేస్తే నాకు శిక్ష అయింది, వాడు తప్పు చేస్తే వాడికి శిక్ష అయింది. వాడి మీద ఇప్పటికీ 28 ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. డిఫాల్ట్ బ్యాంక్ డిఫాల్ట్ ఏమన్నా అంటే నాతోనే నేను ఈ పొలం విషయాలు అయ్యి మాట్లాడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక సందర్భంలో అంటాడు నేను దొంగ విగ్రహాలతో వ్యాపారం చేస్తానంట. అతనికి ఎంత ధైర్యం ఉంటే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారు అతన్ని. నేను ఏ డాక్యుమెంట్ ఏ కాల్ రికార్డు కావాలంటే అది తీసుకొచ్చి పెడతాను. అతన్ని శిక్షించగలరా లేదా అంతే, అది కావాలి. పోనీ నేను ఏదో తప్పు చేశానంటారు కదా, ఆ తప్పులకు అతను ప్రూఫ్ చూపించమండి, నన్ను శిక్షించమంటే ధారాళాన్ని శిక్షించండి, నాకేం నష్టం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అంతే. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎస్ఐ గారిని కలిశాను. ఎస్ఐ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్లారు. ఒక 5 రోజుల లోపల సర్వే చేపిస్తాము. ఎస్ఐ గారు కూడా ఏమన్నారు, అతని మీద ఏ విధమైన పొలం లేదు, మీ మీద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని నాకే చెప్తున్నారు. కానీ చెప్తున్నారు సరే, అతన్ని వదిలేస్తే ఏమవుతుంది, అతను ప్రతిసారి మళ్ళీ పొలం మీద పోయి పడిపోతున్నాడు. అతనికి భయం రావట్లేదు. న్యాయం అంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద భయం లేదు, దేనికి భయం లేదు. అంత విచ్చలవిడిగా అతను చేస్తూ ఉంటే వదిలేస్తే రేపు సొసైటీలో నాలాంటి సామాన్యులు ఏమవ్వాలి, చనిపోవాలి. నాలాంటి వాళ్ళు ఇతని వల్ల బలైన వాళ్ళు నెల్లూరులో బాలాజీ నగర్లోనే 8 మంది ఉన్నారు. ఒక ప్రాపర్టీ అతని పేరు మీద లేని ప్రాపర్టీని ఇప్పుడు 8 మందికి చూపించి 15 లక్షలు 17 లక్షలు తీసుకున్నాడు. ఇతను ఇట్టే వదిలేస్తే ఏమవుతుంది, ఇంకో 10 మందిని చీటింగ్ చేస్తారు. లాస్ట్గా ఏమవుతుందంటే భారతదేశంలో బతకాలంటే భయం వేస్తుంది. దయించి గౌరవ ఎస్ఐ గారు సిఐ గారు నేను కోరుకునేది ఏంటంటే నా పొలాన్ని సర్వే చేయించి నాకు హద్దులు వేయించి
నా పొలాన్ని నేను సాగు చేసుకునే విధంగా నాకు సర్వ హక్కులు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన రకరకాల రౌడీల చేత వాళ్ళ చేత ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. మా ఫ్యామిలీకి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాణరక్షణ అట్లా కలిగించే విధంగా అతన్ని పిలిపించి మాట్లాడి అతని ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొనడం గట్టిగా శిక్షణో లేదంటే అతనికి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.